నీకు వచ్చిన శ్రమ ఏం చేసింటే వచ్చిందో అది ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ దేవుని ప్రజలు శ్రమలో సంభవించినప్పుడు నేను ఏదైనా పొరపాటు చేశానా ప్రభువా అని వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి. నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను అన్నప్పుడు దేవుడు కృప చూపించి సరిదిద్దుతాడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు మరలా వినండి ఈ మాట, నీకు శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరిశోధన చేసుకోవాలి. ఏమి చేసింటే ఈ శ్రమ వచ్చింది, ఏం చేసింటే ఈ శాపం వచ్చింది, ఏం చేసింటే ఇదిగో కరువు వచ్చింది, ఏమి చేసింటే ఈ యొక్క సమస్యల్లో నలిగిపోతున్నాం అని ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇదిగో పలానా తప్పు చేసావు, ఇది నీ బ్రతుకు, ఇలా పొరపాటు చేసావు, ఇలా తప్పిపోయావు అన్నప్పుడు వాటిని సరిదిద్దుకున్నప్పుడు ఇదిగో వాళ్ళను కరువులో కరువు తొలగించి శత్రువులను పారద్రోలి వారికి ఆహారం ఇచ్చి మరలా వారిని దీవించినట్లు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. వినండి ప్రియులారా, ఒకవేళ నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు ఇదిగో నీలో ఏ తప్పు కనపరాలేదా? వినండి ఈ మాట. నీకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు నలిగిపోతున్నావు. ఇదిగో నీ జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏం చేసినట్టు కనపరాలేదా? బాగానే ఉండవా? రైట్గా ఉండవా? అంతా రైటేనా? వెరీ గుడ్. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు, హెచ్చించుటకు ఆ శ్రమలను మెట్లుగా చేసి ఆశీర్వాదం అనే అంతస్తుకు నిన్ను ఎక్కిస్తాడు దేవుడు. యోసేపుకు శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆ శ్రమల గుండా యోసేపును అత్యున్నతమైన స్థితిలో పెట్టడానికి వచ్చాయి. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్న శ్రమలు వస్తున్నాయా? అయితే దేవుడు నిన్ను యోసేపుని హెచ్చించడానికే వాటిని తీసుకొని వచ్చాడు నీ దగ్గరికి. ఇదిగో శ్రమలు వచ్చాయి, ఒకసారి నేను పరీక్షించుకున్నప్పుడు తప్పు కనపొచ్చిందా? నువ్వు చేసిన అపరాధముల వల్ల, నువ్వు చేసిన తప్పుల వల్ల శిక్ష వచ్చింది కాబట్టి సరిదిద్దుకోవాలి.